మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి అనేది చాలా మందికి డౌట్ ఉంది సార్. అదేవిధంగా మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చా చేయకూడదా? ఎందుకంటే కొద్దిమంది డాక్టర్స్ ఏమో వాకింగ్ చేయమంటారు, కొద్దిమంది ఏమో లేదు అసలు వాకింగ్ చేయకూడదు అంటారు. సో జనాల్లో కన్ఫ్యూజన్ ఉంది. సో మీరేమంటారు సార్? అసలు మోకాళ్ళ నొప్పి గల కారణం ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పికి మెయిన్ కారణం అరుగుదల. అరుగుదల అంటే ఏం అరిగిపోతే దాన్ని అరుగుదల అంటారు, లోపల కార్టిలేజ్ అరిగిపోతే దాన్ని అరుగుదల అంటారు. మృదులాస్థి అంటే అరుగుదల అనమాట. మృదులాస్థి పాడైపోతే దాన్ని అరుగుదల అంటారు. మోకాళ్ళ నిర్మాణం ఇట్లా ఉంటుందన్నమాట. ఇది పైన తొడ ఎముక, తర్వాత ఇది కింద ఉండే రెండు ఎముకలు, ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని జాయింట్ మోకాలు అంటాం మనం. ఈ జాయింట్లో బయటి పక్కన జాయింట్, లోపల పక్కన జాయింట్, ముందు పక్కన జాయింట్, 3 జాయింట్లు ఉంటాయి. దీన్ని పటెల్లో ఫిమోరల్ జాయింట్ అంటారు. అంటే ఇక్కడ ప్రాబ్లం వస్తే పటెల్లో ఫిమోరల్ ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ ప్రాబ్లం వస్తే మీడియల్ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ ప్రాబ్లం వస్తే లేటరల్ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు. సో యూజువల్గా మనకి 90% ఇండియన్స్ వచ్చేది ఏమిటంటే మీడియల్ జాయింట్ ఆర్థరైటిస్. ఇక ఈ జాయింట్ అరుగుదల వచ్చేసిన తర్వాత అది మిగతా జాయింట్ల మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో నేను నా స్టడీస్లో తెలుసుకుంది ఏమిటంటే, నా రీసెర్చ్లో తెలుసుకుంది ఏమిటంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ పటెల్లోఫిమరల్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. పటెల్లోఫిమరల్ ఆర్థరైటిస్ అంటే సిమ్టమ్స్ చెప్తాను ఫస్ట్ మీకు. అలా కూర్చొని మోకాలు మడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత లేచి 4 అడుగులు వేయలేకపోతే అది మోకాలు చిప్ప అరుగుదలయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. లేదా యూజువల్లీ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కిచెన్లో 1 అవర్ 2 అవర్స్ వంటలో మైమర్చిపోయి పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. అది ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ అసలు బాహ్య ప్రపంచానికి పూర్తిగా కట్ అయిపోతుంది వాళ్ళు. ఓకే, అవతల నుంచి ఎవరైనా పిలిచినా వినపడదు, ఏదైనా చెప్పినా అర్థం కూడా కాదు. ఆ మమైకంలో ఏం చేస్తారంటే వాళ్ళు కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో నిలబడి వంట చేసేస్తూ ఉంటారు. తర్వాత పొరపాటున కిచెన్ కానీ చిన్నదనుకోండి, అడుగులు వేసే వ్యవధి కూడా ఉండదు దాంట్లో. ఇక తర్వాత వంటంతా అయిపోయిన తర్వాత అడుగు తీసి అడిగేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది రెండో సిమ్టమ్. తర్వాత మెట్లు ఎక్కడం కన్నానే దిగడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది మూడో సిమ్టమ్. ఈ 3 ప్రధానంగా పటెల్లో ఫిమోరల్ జాయింట్ ఆర్థరైటిస్లో ఉంటాయి. ఇవి థైరాయిడ్ ఉన్న వాళ్ళలో నేను చూస్తున్నాను ప్రధానంగా. మిగతా చాలా కారణాలు ఉన్నాయి. అసలు జబ్బులన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఓకేనా, అట్లా లింక్ తీస్తే బీపీకి అరుగుదలకి లింక్ ఉంటుంది, షుగర్కి అరుగుదలకి లింక్ ఉంటుంది, విటమిన్ డికి అరుగుదలకి లింక్ ఉంటుంది. బట్ ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏమిటంటే థైరాయిడ్ ప్రాబ్లం. సో ఈ పటెల్లో ఫిమోరల్ జాయింట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మనం అరుగుదల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం యూజువల్గా ఈ మృదులాస్థి, ఈ లేయర్ ఉంది కదా, వైట్ లేయర్ ఉంది కదా, స్మూత్ లేయర్ ఉంది కదా, ఇది అరిగిపోతే దాన్ని ఆర్థరైటిస్ అంటాం మనం. ఇది ఎందుకు అరిగిపోతుంది? దాని ఒరిజినల్ నేచర్ పాడైపోతే అరిగిపోతుంది. ఒరిజినల్ నేచర్ పాడవడానికి ఎక్కువగా ఉపయోగపడడం ఒక కారణం కావచ్చు, అంటే ఎక్కువగా వాడేయడం. ఓకే, లేదా అది వాడడానికి కెపాసిటీ ఇంత ఉంటుంది, ఒక ఎక్స్ అనే కెపాసిటీ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లోడు దాని మీద పడడం. సింపుల్గా ఇప్పుడు ఒక 5గురు పట్టే కారు ఉందనుకోండి, రోజు 10 మంది దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, 10 రోజులకే టైర్లు అరిగిపోతాయి. ఒక 5గురు పట్టే కారు ఉందనుకోండి, సింగిల్ మ్యానే డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ కంపెనీ మాన్యువల్ ఒక 50,000 కిలోమీటర్లు 30,000 కిలోమీటర్లకు టైర్ మార్చాలంటే అది ఇంకెక్కువ రోజులు వస్తుంది. మన్నిక అంటాం దాన్ని మనం. సో ఈ కార్టిలేజ్ అనే దాని మీద ఎక్కువ ఒత్తిడి పడితే, సో ఇవి గ్రాస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కార్టిలేజ్కి రావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోతే అరుగుదల ఎక్కువైపోతుంది. కార్టిలేజ్కి ప్రాపర్గా న్యూట్రిషన్ ఇచ్చినా దాని మీద లోడ్ ఎక్కువ పడితే అరుగుదల పెరిగిపోతుంది. ఓకేనా, అది. సో ఈ రెండింటినీ చూస్తే మనము బేరింగ్ కెపాసిటీ అంటాం, తట్టుకునే కెపాసిటీ అంటాం. తట్టుకునే కెపాసిటీ లేకపోతే, అయితే ఇక్కడ మనం ఏం చూడాలంటే, సార్ నేను ఎక్కువగా బరువు లేను, ఎక్కువగా పని చేయను, కానీ నాకు మోకాలు నొప్పి వచ్చింది అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే బేరింగ్ కెపాసిటీ అంటే మీరు 10 రూపాయలే సంపాదిస్తున్నారు, అవతలవాడు 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, కానీ అవతలవాడు 8 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు మిగుల్చుకుంటున్నారు, మీరు 12 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు అప్పులోకి వెళ్ళిపోతున్నారు.
అంటే ఏమిటి అంటే ఈ మోకాలు చుట్టూ ఉండే కండరాలు ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. సో మోకాలు నిర్మాణాన్ని మనం కానీ మళ్ళొకసారి చూస్తే ఈ మోకాలు లోపల 2 కుషన్స్ ఉంటాయి. ఇట్లా లోపల పక్క కుషన్ని మీడియల్ మెనిస్కస్ అంటారు, బయటి పక్క కుషన్ లేటరల్ మెనిస్కస్ అంటారు. ఇవి షాక్ అబ్జార్బర్స్ ఆఫ్ ద జాయింట్. ఓకేనా. ఇంకొకటి ఏమిటంటే ఇది ఈ కాంగ్రుయెంట్గా ఉండడం వల్ల మోకాలుకి లోపలి పక్కన బయటి పక్కన హద్దుల్లాగా పనిచేస్తాయి. హద్దు దేనికి హద్దు? ఆ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అది బయటికి పోకుండా కాపాడే హద్దు. ఆ ఫ్లూయిడ్ అవసరం ఏమిటి? ఆ ఫ్లూయిడ్లోంచే మోకాలు మృదులాస్థికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా వస్తుంది, దాని ఫుడ్ అంతా దాంట్లోంచే వస్తుంది. ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్లో ఇంప్యూరిటీస్ డెవలప్ అయిపోతాయో, సైనోవియల్ ఫ్లూయిడ్ క్వాలిటీ ఎప్పుడైతే పాడైపోతుందో దట్ కెనాట్ ఫీడ్ ద కార్టిలేజ్. కార్టిలేజ్కి నరిష్మెంట్ సరిగ్గా లేకపోతే, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే పాడవడం మొదలుపెడుతుంది. ఓకే, మరి వాకింగ్ గురించి చెప్పండి సార్. అట్లా ఏంటంటే అసలు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా చేయకూడదు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న నిజంగా చెప్పాలంటే. యూజువల్గా హైదరాబాద్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సిటీ ఫర్ షుగర్. ఓకేనా. షుగర్ అంటే ఏమిటి? శరీరంలో ఎక్కువగా పేరుకోపోయిన ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఓకే, అది ఖర్చు అవ్వకపోతే శరీరంలో పేరుకుపోయి చాలా ప్రాబ్లమ్స్కి దారితీసే అవకాశం ఉంది. మరి ఖర్చు ఎట్లా అవుతుంది? ఓకే, ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతే ఖర్చు అయిపోతుంది. ఓకే, ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వకపోవడం వల్లనే మనకి షుగర్ వ్యాధి వస్తుంది కాబట్టి, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన షుగర్ వ్యాధి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే షుగర్ని ఖర్చు చేసేసేయాలి. ఖర్చు చేయకపోతే లోపల ఉంటుంది. ఖర్చు చేయడానికి యూజువల్గా అందరూ పాటించే మార్గం ఏమిటంటే వాకింగ్. ఓకేనా. సో ఈ వాకింగ్ చేయడంతో ఒక రకమైన మనసు ఆహ్లాదకరాన్ని పొందుతుంది, పాజిటివ్ మైండ్ పెరుగుతుంది, చుట్టూ వాతావరణం మారే కొద్దీ మైండ్ పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది, 10 మంది కలుస్తారు, ప్రాబ్లం కూడా మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ అరుగుదల అనేది వాకింగ్కి సంబంధం ఏమిటనే ప్రశ్న మనం మాట్లాడుకుంటున్నాం. యూజువల్గా నేనేం చెప్తానంటే మీకు మోకాలు ఎంత పర్మిషన్ ఇస్తే అంత వాకింగ్ చేయండి. గ్రేడ్ 1లో ఉంటే మీకు కొంత వాకింగ్ కెపాసిటీ ఉంటుంది, గ్రేడ్ 2లో ఉంటే కొంత వాకింగ్ కెపాసిటీ ఉంటుంది, గ్రేడ్ 3లో ఉంటే కొంత వాకింగ్ కెపాసిటీ ఉంటుంది, గ్రేడ్ 4లో ఉంటే కొంత వాకింగ్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, అయితే మరి వాకింగ్ చేయడం వల్ల అరుగుదల పెరుగుతుందా అనేది నెక్స్ట్ ప్రశ్న. డెఫినెట్గా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు గ్రేడ్ 1, 2 అనేది మాకెట్లా తెలుస్తుంది సార్? అంటే టెస్ట్ల ద్వారానేనా? అందుకని యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను నేను, మీకు మీరు అరుగుదలని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని. అంటే థ్రెషోల్డ్ అంటాం, దాంట్లో కెపాసిటీ అంటాం మనం. ఓకే, కెపాసిటీ అంటే ఏమిటంటే మీ మోకాలు మీకు ఎంత సహకరిస్తుంది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతే చాలు. ఈ ప్రతి ఒక్కళ్ళము అంటే ఇక్కడ ఒకటి చెప్పాలంటే సాఫ్ట్వేర్లో 1+2 కొడితే 3 వచ్చేస్తుంది క్యాలిక్యులేటర్లో. మెడిసిన్లో మీరు 1+2 కొట్టారనుకోండి, ఒకసారి 1 వస్తుంది, ఒకసారి 4 వస్తుంది, ఒకసారి 3 వస్తుంది. అందుకనే ఇక్కడ ఒక జబ్బుకి ఒక ప్రోటోకాల్ రాయలేం మనం, ఒక జబ్బుకి నిర్దిష్టమైన ట్రీట్మెంట్ రాయలేం మనం. అదే డాక్టరు, అదే ఆపరేషను, అదే రిజల్ట్ రాదే. పలానా దగ్గర మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే సాయంత్రం నడిచారంట, మేము 3 నెలలు అయింది నడవలేదంటారు. పలానా దగ్గర హార్ట్కి స్టెంట్ వేస్తే 2వ రోజు నుంచి బ్రహ్మాండంగా అయిపోయిందంటే ఇక్కడ టేబుల్ మీదనే చచ్చిపోయాడంటారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే బాడీ అనేది రియాక్ట్ అయ్యే విధానం మారిపోతూ ఉంటుంది బాడీకి ఉన్న కెపాసిటీని బట్టి. అందుకని ఇక్కడ ఒక జనరలైజ్డ్ ట్రీట్మెంట్ చెప్పడం చాలా కష్టం. అందుకని థ్రెషోల్డ్ని మనం చూసుకోవాలి. థ్రెషోల్డ్ అంటే ఏమిటి? గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి 2-3 కిలోమీటర్లు నడవగలిగే వాళ్ళు ఉన్నారు, గ్రేడ్ 1 ఆర్థరైటిస్ ఉండి 1/2 కిలోమీటర్ నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేనేం చెప్తానంటే కొండ గుర్తులాగా ఏం పెట్టుకోవాలంటే మీ బేరింగ్ కెపాసిటీ ఎంత. ఇటువంటి వాళ్ళు బేరింగ్ కెపాసిటీని చూసుకొని మీరు హెల్దీగా నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ చుట్టుపక్కల కండరాలు బలపడతాయి. చుట్టుపక్కల కండరాలు కానీ బలపడితే ఏమవుతుందంటే మోకాల మీద పడే లోడ్ని కొంత కండరాలు తీసేసుకుంటాయి, దానివల్ల నొప్పి తగ్గుతుంది. ఓకేనా. తర్వాత ఈ నడక వల్ల ఏమవుతుందంటే ఎముకలు గట్టి పడతాయి. ఎందుకంటే ఎముక బలహీన పడితే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంట.
ఆస్టియోపోరోసిస్ వల్ల నొప్పి వస్తుంది, ఎముక జాయింట్ అరిగిపోతే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, దానివల్ల నొప్పి వస్తుంది. ఇప్పుడు ఒక నొప్పికి 2 కారణాలు అన్నప్పుడు వాకింగ్ వల్ల ఎముకలు గట్టిపడితే ఆస్టియోపోరోసిస్ తగ్గిపోయి కొంత నొప్పి తగ్గిపోతుంది. ఓకే, బాగా నడవడం వల్ల కండరాలు బలాన్ని పెంచుకొని కొంత లోడ్ షేర్ అవ్వడం వల్ల మోకాల మీద పడే లోడ్ తగ్గిపోయి కొంత నొప్పి తగ్గిపోతుంది. ఇది సో ఇక్కడ వాకింగ్కి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే హౌ మచ్ ఐఎమ్ ఏబుల్ టు వాక్ వితౌట్ పెయిన్. ఒక అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. డాక్టర్ గారు ఎక్స్రేలో 4 అరుగుదల ఉందంట, 1/2 కిలోమీటర్ కంటే నడవద్దని కొంతమంది అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు మాకు గ్రేడ్ 1 ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, 4 కిలోమీటర్లు నడిచినా ఏమో కాదు అని కొంతమంది అంటారు. అది కాదు లెక్క. ఓకేనా, పర్ఫెక్ట్ లెక్క గుర్తుపెట్టుకోవాలంటే మీ కెపాసిటీ ఎంత, అది వాళ్ళకే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, అందుకనే చెప్తున్నా. అందుకనే ఏ ఇద్దరికి రిజల్ట్ ఒకే తీరుగా రాదు. ఓకేనా, మీరు చూడండి, అదే మనిషి 2 మోకాళ్ళు ఎక్స్రే తీస్తే ఒకటి ఒక రకంగా అరిగితే ఇంకొకటి ఇంకో రకంగా అరుగుతుంది. ఒక కాలు మీదే నడవడు కదా మనిషి. కొన్ని రోజులు ఇవాళ రైట్ సైడే నడుద్దాము, కొన్ని రోజులు ఇవాళ లెఫ్ట్ సైడే నడుద్దాము అని ఉండదు కదా. సో ఒక బాడీలోనే మనకి మార్పులు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. యా, అందుకనే మీరు అసలు ఒక శరీరంలో బీపీనే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కూర్చోబెట్టి చెక్ చేస్తే బీపీ ఒక తీరుగా ఉంటుంది, పడుకోబెట్టి చెక్ చేస్తే బీపీ ఒక తీరుగా ఉంటుంది, కూర్చొని ఎంబటే నిలబెట్టి చెక్ చేస్తే బీపీ ఒక తీరుగా ఉంటుంది. బాడీ అనేది డైనమిక్గా మారుతూ ఉంటుంది. ఇది సైన్స్ కూడా అందని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి దాంట్లో. సో అందుకని మనం ఏం చేయాలంటే బేరింగ్ కెపాసిటీ చెక్ చేసుకోవాలి. మీరు నన్ను నమ్మండి, స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి బయట పెద్ద మీరు ఎన్ని పెద్ద డాక్టర్ లిస్ట్ తీసుకుంటారో అంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి, ప్రిస్క్రిప్షన్ రాసుకొని. సార్ ఆపరేషన్కి భయపడో, డబ్బులు లేకో, ఇంకొకటో కారణాల వల్ల ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకోవాలి అని నా దగ్గరకు వచ్చి 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల దగ్గర నుంచి నాతో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు చాలామంది ఉన్నారు నా దగ్గర. సర్జరీకి వచ్చిన వాళ్ళు అది. సో అక్కడ పేషెంట్కి ఏం కావాలని కస్టమైజ్ చేయడంలోనే డాక్టర్ యొక్క ప్రతిభ అనేది ఉంటుంది. మీరు చూడండి, రెడీమేడ్ షర్ట్స్ 90% మందికి సూట్ అవ్వచ్చు, కానీ మిగతా సూట్ అవ్వని 10% మందికి మీరు రెడీమేడ్ షర్ట్ వేస్తే వాళ్ళకి రోజంతా అసహనంగానే ఉంటారు వాళ్ళు. అక్కడ కస్టమైజ్ చేసామనుకోండి, దే విల్ బి వెరీ హ్యాపీ. నేనేమంటానంటే జనరలైజ్ ట్రీట్మెంట్ కొంత ఉండాలి, కస్టమైజేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కొంత ఉండాలి. ఈ కస్టమైజేషన్ అనుభవంతో వస్తుంది. అందుకని అనుభవం ఉన్న డాక్టర్ల దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్స్ వెళ్తూ ఉంటారు. 1 + 2 = 3 మెడిసిన్ చేసుకున్న ప్రతి వాళ్ళు సక్సెస్ అయిపోతారు. అప్పుడు ఈ 3ని తెప్పించే వాళ్ళు ఉంటారు చూసారా, అన్ని రకాల కారణాల వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. అది అనుభవంతో వస్తుంది. మొత్తానికి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎట్లా అరగకుండా ఉండాలి, వాకింగ్ చేయొచ్చలేదా అనేది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.